వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని నడిబొడ్డులో తొలిసారిగా 77వ గణతంత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలలా చర్చించుకునే విధంగా అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను అందరూ చూడాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని నడిబొడ్డులో గణతంత్ర దినోత్సవాలు నిర్వహించారు. అమరావతి రాజధానిలో 70,000 కోట్ల రూపాయల పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అమరావతి ముంపు ప్రాంతం, ఐకానిక్ టవర్స్లో నుంచి గుంతల్లో నుంచి నీరు ఎత్తుపోయడానికి 100 కోట్లు ఖర్చు అయ్యాయి అంటాను యహాహా నవ్వేవాడు ఒకడు. వాటన్నిటికీ ఇక బ్రేక్ పడింది. అమరావతి కాదు కమ్మరావతి అంటూ పిచ్చి కూతలు కూసిన ఓ సీనియర్ రాజకీయ నేత అమరావతిలో జరుగుతున్న పనులు చూసి షాక్ అయ్యారు. మరో 6 నెలల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా అమరావతి పనులు దూసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ నెల వరకు పెద్దగా వర్షాలు ఉండవు, చిన్న చిన్న వర్షాలు అయితే పడతాయి, కానీ పనులకు ఇబ్బంది కలిగించేంత వర్షాలు ఉండవు. రాబోయే ఏడాదిన్నర కాలంలోనే ట్రంక్ రోడ్లు అన్నీ సిద్ధం కాబోతా ఉన్నాయి. ఒక్కసారి ట్రంక్ రోడ్ల నిర్మాణం కంప్లీట్ అయితే అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 7 గ్రామాల్లో 20,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలు, ఐటీఎస్, ఏఐ, క్వాంటమ్కి సంబంధించిన పరిశ్రమలు, పర్యాటక రంగానికి సంబంధించిన పరిశ్రమలు, స్పోర్ట్స్ సిటీ రాబోతూ ఉంది. 5 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అయితే అమరావతి రాజధాని గతంలో నదికి ఇరువైపులా డెవలప్ చేయబోతా ఉన్నారు అని కొంత ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదు. అటు పల్నాడు జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, ఈ 2 జిల్లాలకే అమరావతి డెవలప్మెంట్ అనేది పరిమితం కాబోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న అమరావతి ఏదైతే క్యాపిటల్ ఉందో 36 గ్రామాలు, అవి కాకుండా మరో 43 గ్రామాల్లో కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు ఒక్కసారి పనులు ప్రారంభమైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి అమరావతి రాజధాని వరకు కనెక్టివిటీ 12 ప్రాంతాల నుంచి అమరావతి రాజధానికి నేరుగా రావడానికి లింక్ రోడ్లు డెవలప్ చేయబోతా ఉన్నారు. కనీసం 4 లైన్లతో. అవి వస్తే పెట్టుబడులు ఏ ప్రాంతంలోనైనా పెట్టుకోవచ్చు, అమరావతికి అరగంటలో చేరుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద నగరంగా సిఆర్డిఏ పరిధిలో దాదాపు 1,89,000 ఎకరాల్లో అమరావతి రాజధానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. అది ఒకసారి సిద్ధమయ్యి ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమైతే అమరావతి రాజధాని పల్నాడు, గుంటూరు జిల్లాలో గుంటూరు నుంచి అమరావతి కోర్ క్యాపిటల్ వరకు, తర్వాత తాడికొండ మండలం మొత్తం, గుంటూరు నుంచి విజయవాడ వరకు ఈ స్ట్రెచ్ మొత్తం రాజధాని పరిధిలోకి రాబోతా ఉంది. ఇక పెదకూరపాడు, అమరావతి మండలం, క్రోసూరు మండలం, అచ్చంపేట మండలం, సత్తనపల్లి, మేడుకొండూరు, పేరచెర్ల, గుంటూరు రూరల్ మండలం, పెదకాకాని మండలం, మంగళగిరి, తాడేపల్లి, ఈ మండలాల్లో కూడా మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతున్నారు. ఎందుకంటే రాజధాని డెవలప్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో వాహనాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని గ్రామాలకు వెళ్ళే రహదారులు అలాగా వదిలేస్తే అవి రద్దీని తట్టుకునే అవకాశం లేదు, పెట్టుబడులకు కూడా ఆటంకం అవుతుంది. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించిన తర్వాత అన్ని గ్రామాల అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఉండే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కనెక్టివిటీని వేగంగా పెంచేందుకు చర్యలు చేపట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.